కోపం అనే మేకు, కోపంలో అనే మాటలు తిరిగి తీసుకోలేము. ఒక చిన్న అబ్బాయికి చాలా కోపం వచ్చేది. అతని తండ్రి ఒక అద్భుతమైన పాఠం నేర్పాలనుకున్నాడు. అబ్బాయికి ఒక సంచి నిండా మేకులిచ్చి, నీకు కోపం వచ్చినప్పుడల్లా మన ఇంటి వెనక ఉన్న కంచెకు ఒక మేకు కొట్టు అని చెప్పాడు. మొదటి రోజు అబ్బాయి 30 మేకులు కొట్టాడు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ మేకులు కొట్టడం కంటే కోపాన్ని తగ్గించుకోవడం సులభమని గ్రహించాడు. చివరకు అతనికి అస్సలు కోపం రాని రోజు వచ్చింది. తండ్రి ఇప్పుడు ఇలా చెప్పాడు, ఇప్పుడు నువ్వు కోపాన్ని అదుపు చేసుకున్న ప్రతిసారీ కొట్టిన మేకుల్లోంచి ఒకదానిని పీకేయి. కొన్ని రోజులకు కంచెమీద ఒక్క మేకు కూడా లేకుండా పోయింది. తండ్రి అబ్బాయిని కంచె దగ్గరకు తీసుకెళ్లి ఇలా అన్నాడు, బాగానే చేశావు నాన్నా, కాని ఆ కంచెకు పడిన రంధ్రాలను చూడు, అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. నువ్వు ఎవరినైనా కోపంతో అన్న మాటలు కూడా ఇలాంటి గాయాలనే మిగిలిస్తాయి. నువ్వు క్షమాపణ చెప్పినా ఆ మనస్సుకి పడిన రంధ్రం అలాగే ఉండిపోతుంది. నీతి: మాటలు కత్తుల కంటే పదునైనవి. కోపంలో అనే మాటలు తిరిగి తీసుకోలేము. అవి అవతలివారి మనస్సుపై చెరిగిపోని ముద్ర వేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.